అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మైత్రేయ ముహూర్తం అండి. ఇది చాలా శక్తివంతమైనదన్నమాట. అనుకున్న రోజంతా కూడా రాదు కాబట్టి వచ్చిన రోజుని మనం మంచిగా అయితే యూజ్ చేసుకోవాలి. మరి ఈ రోజున ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఇక మీకు జీవితంలో అప్పే రాదన్నమాట. ఎందుకంటే చాలామంది అప్పులు చేసి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఒక అప్పు చేసామంటే దానికి ఇంకొక అప్పు ఇట్లా పిల్లలు పుడుతూనే ఉంటాయన్నమాట. ఇలా అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతుంటే మన లైఫ్ ఏమైపోవాలి చెప్పండి. జీవితం అంతా వాళ్ళు అప్పు తీరుస్తూ కూర్చుంటే మనం ఎప్పుడు ఎదగగలం? మన పిల్లల భవిష్యత్తు ఎప్పుడు మార్చగలం? కాబట్టి మన అప్పంతా పూర్తిగా తొలగించే ఒక గొప్ప ముహూర్తం అన్నమాట మైత్రేయ ముహూర్తం అంటే. మనం అన్ని రోజుల్లో చేసే పూజల కన్నా పరిహారాల కన్నా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సమయంలో మీరు చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకు అంటే దేనికైనా సరే ఒక టైం అంటూ ఒక సమయం అని ఖచ్చితంగా ఉంటుంది కదండి. అలాంటి సమయమే, అంత అద్భుతమైన సమయమే ఈ మైత్రేయ ముహూర్తము. ఇంత శక్తివంతమైన ఈ మైత్రేయ ముహూర్తంలో ఇప్పుడు నేను చెప్పబోయే చాలా సింపుల్ అయిన ఈజీ అయిన ఈ చిన్న పరిహారం అయితే పూర్తిగా మన జీవితాన్నే మార్చేస్తుందండి. ఎందుకు అంటే ఒక రూపాయి కూడా ఖర్చు లేదు, అలానే ఎలాంటి రూల్స్ కూడా లేవన్నమాట. నమ్మకం ఒక్కటే పెట్టుబడిగా పెట్టి చేసి డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి అసలు ఆ టైం ఏంటి, ఆ పరిహారం ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఇప్పుడు మనం వీడియో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. మీరు ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. నేను ఎందుకు ఇంత ఇదిలా చెప్తూ ఉన్నానంటే ఇది చాలా శక్తివంతమైన ముహూర్తం అండి. ఈ ముహూర్తంలో మనం ఈ పరిహారమే కాదండి, మన అమ్మవారి మంత్రం కానీ లేదంటే అమ్మవారికి పూజ చేసుకున్నా సరే డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మన అప్పులు కష్టాలు అన్నీ తీర్చడానికి ఈ మైత్రేయ ముహూర్తం అనేది చాలా మంచిగా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అన్నమాట. మరి ఇక ఈ మైత్రేయ ముహూర్తం ఎప్పుడు వచ్చిందంటే సాయంత్రం సమయంలో అయితే వచ్చిందండి. దీనికోసంగా మనం ఏం చేయాలి అంటే అన్ని ఇంట్లో ఉన్న వాటిలోనేనండి పంచదార, అలానే ఒక యాలకులు అన్నమాట, ఇలాచీ అండి. కొంచెం పంచదార తీసుకోవాలి, అలానే ఒక యాలకులు ఇలాచీ ఒకటి తీసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా గ్రీన్ కలర్లో ఉండేది ఒక యాలకులని తీసుకోవాలి. ఇక దానికోసంగా ఏం చేయాలనంటే ఏదైనా ఒక మట్టి పాత్ర, ఒక చిన్న ప్రమిది లాంటిది కానీ లేదంటే ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ లేదంటే ఏదైనా డబ్బా మూత ఉన్న ఒక డబ్బా ఏదైనా సరే ఒకటి తీసుకుని ప్లాస్టిక్ది, గాజుదుంటే ఇంకా చాలా బెస్ట్ అనమాట. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అని అంటే ముందుగా ఆ బౌల్లో అంటే మీరు తీసుకున్న ప్రమిది కానీ లేదంటే బౌల్ కానీ డబ్బా కానీ ఏదైనా సరే అందులో ఉందో అందులో కొంచెం పంచదార అయితే వేయాలన్నమాట. ఒక 2-3 స్పూన్లు పంచదార అనేది వేసి అలానే ఉంచిన తర్వాత నేను చెప్పాను కదండి ఒక యాలకు, ఆ యాలకుని అయితే తీసుకొని దాని మీద రెడ్ కలర్ పెన్ తీసుకోవాలండి. రెడ్ కలర్ పెన్తో ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్ని అయితే వేయాలి. ఆ నెంబర్ ఏంటి అంటే 2918 అనమాట. 2918 2918 ఈ 4 నెంబర్ని దాని మీద కనిపించేటట్లుగా వేసుకొని మీరు ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ యాలకుని మీ కుడి చేతిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా మీ విష్ ఏదైతే ఉందో మీ కోరిక అది చెప్పుకోవాలి. అది ఉద్యోగమా, వ్యాపారమా అని, ఆర్థిక ఇబ్బందులు ఇలా ఇదనే కాదండి, ప్రతి ఒక్కటి ఏదైనా సరే చెప్పుకొని అది తీరిపోయేందుకు మీరు చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలన్నమాట ఆ యూనివర్స్కి. ఇలా చెప్పేసుకున్న తర్వాత ఆ యాలకుని తీసుకొని మీరు పెట్టేశారు కదండి, పంచదార వేసినారు కదా, అందులో అడుగు భాగం కంటే కింద పెట్టే విధంగా చేసేయాలన్నమాట. అంటే కనిపించకుండా చేయాలి. ఇలా చేసిన దాన్ని మీరు మీ వంటగదిలో పెట్టేసుకోండి ఫ్రెండ్స్, ఏదైనా ఒక మూల. ఇది ఎవరికి తెలియకుండా చెప్పకుండా రహస్యంగానే చేసి చూడాలి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే మీకు 100కి 200% ఫలితం అయితే వస్తుందన్నమాట. ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం నమ్మాలి కదండి. ఆ నమ్మకంతోనే మనం ఏదైనా కూడా చేయగలము. మరి మైత్రేయ ముహూర్తం ఏంటి అంటే నేను ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదండి. సాయంత్రం అని చెప్పి రాసున్నాను. సాయంత్రం 4:43 నుంచి 6:50 వరకు. ఈ సమయాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. మీకు ఎలాంటి రూల్స్ కూడా లేవు. పీరియడ్స్లో ఉన్నా చేసుకోవచ్చు, నాన్ వెజ్ తిన్నా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదన్నమాట. సాయంత్రం ఈ సమయం మిస్ అయితే మాకు ఇంకొక సమయం ఉందా అంటే మైత్రేయ ముహూర్తం అనేది రోజు వచ్చేది కాదు కదండి. అది వచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి ఈ సమయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఈ వీడియోని ముందుగా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఉదయం పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సాయంత్రం ఇంకా చాలా టైం ఉంటుంది. మనం ఏది కూడా కొనాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉండే ఉంటాయి, లేకపోతే తెచ్చుకోండి. ఎందుకంటే అవి అందరికీ అందుబాటులో ఉన్నవే, అందరూ తెచ్చుకోగలిగినవే, అలానే అందరికీ తెలిసినవే. కాబట్టి మీరు తెచ్చి ఖచ్చితంగా చేసి చూడండి. ఈ పరిహారము డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ అప్పులన్నీ తీరిపోయి మీ జీవితము చాలా మంచిగా, అద్భుతంగా, ఆనందంగా అయితే మారుతుందన్నమాట. జస్ట్ మీరు నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒకే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.